రెడ్ చిల్లీస్, ఆవాలు ఇంకా మెంతులు హార్వెస్ట్ చేశాను, అవి ప్రాసెస్ చేశాను, ఎట్లా చేశాను అనేది ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను, చూడకపోతే పసుపు కూడా హార్వెస్ట్ చేశాను కానీ ప్రాసెసింగ్ది వీడియో చేయలేదు. అట్లా హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేసి వచ్చిన ఆవాలు, మెంతులు, పసుపు ఇంకా కారంతో ఒక పచ్చడి ట్రై చేశాను. ఇట్లా హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేసిన వాటితోని ఒక సాహసం చేస్తున్నాను, ఒక పచ్చడి పెడుతున్నాను అని గోకుల్కి చెప్పాను. నువ్వు కాదు తల్లి సాహసం చేస్తుంది, ఇప్పుడు నేను రుచి చూసి చెప్పాలి అది ఎట్లా ఉందో, నేను సాహసం చేసేది అని అన్నాడు. మొత్తానికి ఇద్దరం సాహసం చేశాను. నేను పచ్చడి పెట్టాను, తను టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పాడు. సో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి పెట్టాను, చాలా బాగా కుదిరింది. అన్ని రెడీగా ఉంటే 5 minutesే కలపటము. అండ్ ఫ్రెష్గా చేసుకున్న పచ్చడి టేస్ట్ ఉండింది, చాలా బాగుండింది. ఈ డిష్కి వాడిన కారం, పసుపు, ఆవాలు, మెంతులు మా తోటలో నుంచి. మామిడికాయ పచ్చడి పెట్టాను, అవి కూడా మా తోటలో వచ్చిన సామాన్తోని అని చెప్పి చాలా ప్రౌడ్గా ఉంది. మీకు ఈ పచ్చడి అంటే ఇష్టమా? కమెంట్స్లో చెప్పండి. చూడటానికి చాలా బాగుంది కదా నేను పెట్టిన పచ్చడి, టేస్ట్ కూడా అంతే బాగుంది.